వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. రీసెంట్గా బడ్జెట్ రిలీజ్ అయినప్పటి నుంచి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ గురించి, న్యూ ట్యాక్స్ రిజిమ్ గురించి చాలామంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ని తిట్టడం, సెంట్రల్ గవర్నమెంట్లోని వ్యక్తుల్ని విమర్శించడం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం పైన అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఈ వీడియోలో మనం న్యూ ట్యాక్స్ స్లాబ్స్ గురించి, న్యూ ట్యాక్స్ రిజిమ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం 3 to 7 LPA శాలరీ ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్ అంట. నిజమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. 0 to 3 lakh ఇన్కమ్ ఉంటే 0 ట్యాక్స్. 3 to 7 lakh ఇన్కమ్ ఉన్న వాళ్ళు 5% ట్యాక్స్ పే చేయాలంట. 5% అంటే 20,000 పే చేయాలి ట్యాక్స్. బట్ గవర్నమెంట్ మనకి 25,000 రీబేట్ ఇస్తుంది. కాబట్టి మీ ఇన్కమ్ 7 lakhs ఉన్నా కూడా మీరు 0% ట్యాక్స్ పే చేయాలి. ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ విజయంలో మనకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 చేశారు. అంటే మీ శాలరీ 7,75,000 ఉన్నా కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 రూపీస్ ఎలాగో మాఫీ చేస్తారు, మిగిలింది 7 lakhs. సో 0 to 3 lakhs వరకు అయితే 0 ట్యాక్స్, 3 to 7 lakhs వరకు 5% ట్యాక్స్ కట్టాలి. అంటే 20,000 పర్ ఇయర్ మనం ట్యాక్స్ కట్టాలి. బట్ ఇక్కడ గవర్నమెంట్ మనకి 25,000 రీబేట్ ఇస్తుంది కాబట్టి అది కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే 7,75,000 మీ ఇన్కమ్ ఉన్నా కూడా మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం, కరెంట్ అఫైర్స్ కోసం ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్ని అయితే ఫాలో అవ్వండి. నేను మీ రాకింగ్ రాజా. మళ్ళీ కలుద్దాం.